ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాము. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభువా, మీకు వందనములు, స్తోత్రములు. నేటి వాక్య ఉపదేశమును ఆశీర్వదించమని అడుగుతున్నాము. పరిశుద్ధాత్ముడా, మా బోధకుడా, మీకు కృతజ్ఞతలు. మీ సత్యము గ్రహించుట మాకెల్లరకు నేర్పండి. నీ వాక్యమే సత్యము, కృప చూపండి. రక్షకుడైన యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 34వ వచనము మీ ఎదుట ఉంచుకోనండి. 3 వచనాలతో ఈ చాప్టర్, ఈ అధ్యాయం పూర్తవుతుంది. మత్తయి సువార్త 14వ అధ్యాయం మనం ప్రారంభించినటువంటి దినం 14వ తారీఖు. ఇవాళ 20వ తారీఖు. 7 దినాలుగా మనం ఈ యొక్క అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాము. విస్తృత వాక్య ధ్యానానికి విస్తృత సహకారం కావాలి. ప్రార్థించండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 34, 35, 36 వచనాలు చదువుతాను. వారు అద్దరికి వెళ్ళి గెన్నేసరెతు దేశమునకు వచ్చిరి. అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపట్ల ఉన్న ఆ ప్రదేశములు అంతటికి వర్తమానము పంపి రోగులను అందరినీ ఆయన యొద్దకు తెప్పించి, వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి. ముట్టిన వారందరూ స్వస్థత పొందిరి. మనం గత దినం శిష్యులు ఆయనను దేవుని కుమారునిగా తెలుసుకుని పాదములకు మ్రొక్కిరి, ఆరాధన చేసిరి. దేవుడు ఒక్కడే ఆరాధనీయుడు, పూజ్యనీయుడు. బైబిల్ చాలా తేటగా చెబుతుంది. మరి యేసుక్రీస్తును ఆరాధన చేశారేమిటి? ఇది ప్రశ్న. ఈ ప్రశ్న చాలామంది రేకెత్తించిన ప్రశ్న. యేసుక్రీస్తు ప్రభువు శిష్యులు తనను ఆరాధిస్తున్నప్పుడు ఆయన అభ్యంతర పెట్టలేదు. యేసును ఆరాధించుట అనే అంశంపై ప్రపంచంలో ఉన్న అనేక మంది అభ్యంతరాన్ని ఇప్పటికీ వ్యక్తపరుస్తున్నారు. యేసు మానవుడు, యేసు నరుడు అనే కోణంలో చూసిన ప్రతి ఒక్కరూ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే బైబిల్ యేసుని గురించి చెప్పినది దైవ నరుడు. జీసస్ ఈజ్ డివైన్ అండ్ హ్యూమన్, హైపోస్టాటిక్ యూనియన్. ఆయన దైవత్వము, మానవత్వము సంపూర్ణ మిళితము అనేది బైబిల్ చెబుతుంది. మానవ అవతారం ఆయన ధరించాడు. మానవ శరీరం ధరించుకొని వచ్చాడు. జాగ్రత్తగా వినాలి సోదరుడా, సోదరు. దేవుని వాక్కు మనుషులను ప్రేమించి వారి రక్షణార్థమై
మానవ శరీరముతో ఈ లోకానికి పరిహారం చేయటానికి పంపబడ్డాడు. God's demand for the remission of sins is nothing but shedding the blood of a righteous. నీతియుక్తమైన వ్యక్తి యొక్క రక్తము మాత్రమే ఒక పాపి రక్షణార్థం అంగీకరించబడేటువంటిది. ఇది దైవ ప్రమాణం. ఇట్ ఈస్ ద స్టాండర్డ్ ఆఫ్ గాడ్. దానిని నిర్వర్తించడానికి శరీరంతో వచ్చిన దైవ వాక్కు యేసు. ఈ కాన్సెప్ట్ అర్థమైన వాళ్ళు ఆయన ఆరాధన చేస్తున్నారు. దేవుళ్ళు ముగ్గురని బైబిల్ చెప్పలేదు. దేవుడు ఒక్కడే. దేవునికి నరునికి మధ్యవర్తియు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు అనే నరుడు. కనుక యేసుక్రీస్తు మానవుల పక్షంగా ఒక నరునిగా నిలిచాడు, దేవుని పక్షంగా దేవుని కుమారునిగా వాక్కుగా నిలిచాడు. కనుక టు రెస్టోర్ ద రిలేషన్షిప్ విత్ గాడ్ అగైన్ ఫర్ ద హ్యూమన్ బీయింగ్స్ లాస్ట్ బికాస్ ఆఫ్ ద సిన్. పాపము కారణంగా దేవునికి దూరమైపోయిన మానవులను తిరిగి దేవునితో అనుసంధానం చేయుటకు దైవపక్షంగా దైవముగా, మానవుల పక్షంగా మానవునిగా, ఇరువురికి మధ్యవర్తిగా. అర్థమవుతుందా? ఇరువురికి ఒక మధ్యవర్తిగా. మధ్యవర్తి అంటే మనం ఏమనుకుంటాం? మనందరికీ తెలుసు ఒక మీడియేటర్ రోల్ ఏమిటని మనకు తెలుసు. ఈ మధ్యవర్తి ఏం చేస్తాడంటే అటు వ్యక్తి ఇటు వ్యక్తి యొక్క అభ్యంతరాలను తొలగిస్తూ ఒక కామన్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తాడు. గ్రహిస్తున్నారా? కనుక వివాహం కుదరాలనుకోండి, పెండ్లి కుమారుని తరపు పెండ్లి కుమార్తె తరపు సమాచారం తీసుకున్న వ్యక్తి వారిని ఎట్లా టైఅప్ చేయాలో చేస్తాడు. అది మధ్యవర్తిత్వం. ఇల్లు కొనేవాడు అమ్మేవాడు మధ్యవర్తిత్వం. అర్థమవుతుంది? ఇరువురిని ఏకం చేయుటకు, ఉభయులను ఐక్యపరుచుటకు మధ్యవర్తిత్వం అవసరం. నీతిమంతుడైన దేవుడు పాపి అయిన మానవునితో ఎట్లా అనుసంధానం అవుతాడు? కనుక ఒక మధ్యవర్తి కావాలి. యోబు విలపించాడు, ఇది సాధ్యం కాదని. అందుకే అన్నాడు, పాప రహితుని ఆయన ఆశించాడు. పాప సహితుని నుండి పాప రహితుడు రాగలిగిన ఎడల మేలన్నాడు. మనమందరం పాపులమే. మానవులందరము కూడా ఆదాము పాపమును బట్టి ఆదాము శరీరమునందున్న వారమై ఇంప్యూటెడ్ సిన్ కలిగిన వారంగా జన్మిస్తున్నాము. కనుక మనము పుట్టినప్పుడు ఆ స్వభావము కంటిన్యూ అయి మనలో కూడా వస్తోంది. అందున దేవుడు మనలను పాపులనుగా ఎంచాడు. ఏ పాపము చేయక మునిపే పుట్టినప్పుడే మనం పాపులముగా ఎంచబడ్డాం. We were counted as the sinners in the sight of God. కనుక బాల్యము నుండి మనం చెడ్డ పనులు చేస్తున్నాం. ఆదాము సంపూర్ణ మానవుడిగా చేయబడ్డాడు నేల మట్టి నుండి తీసినప్పుడు. మనం ఇన్ఫాంట్ బేబీస్గా పుడుతున్నాం. డిఫరెన్స్ తెలుసుకోండి. కనుక యేసుక్రీస్తు ప్రభు మానవులను విమోచించటానికి ఒక మానవునిగానే ఈ లోకానికి రావటానికి కన్యక గర్భాన తాను స్వయంగా శరీరాకృతి ధరించి ఈ లోకానికి వచ్చాడు. ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా
శరీరధారి అయి మన మధ్యన నివసించాడు. అందుకే ఆయనను గుర్తుపట్టడం ఎట్లా? ఇంత ఎందుకు చెప్పాను తెలుసా? ఒక్క పదం మీకు అర్థం కావటానికి. ఆయనను గుర్తుపట్టారు. శిష్యులు ఆయనను గుర్తుపట్టి ఆరాధన చేశారు. ఆ ప్రాంత ప్రజలు ఆయనను గుర్తుపట్టారు. గెన్నెసరెతు దేశం 3.5 మైల్స్ ఇంటూ 2.5 మైల్స్ విస్తీర్ణత కలిగినటువంటి ఒక ప్రదేశం. కపెర్నహూము మగ్దల మధ్యన ఉన్నటువంటి పట్టణం. ఏ స్మాల్ సివిలైజ్డ్ సిటీ. దేశం అంటే అదేదో ఇండియా పాకిస్తాన్ లాంటిది కాదు, వెరీ స్మాల్ వన్. ఒక ప్రాంతం. గెన్నెసరెతు సరస్సు దీని అటాచ్డ్ ఏరియా. దాని అవతల అరణ్యం. అరణ్యము నుండి వాళ్ళు ఆ స్థలము ఆ యొక్క సరస్సు దాటి గెన్నెసరెతు ప్రాంతానికి వచ్చారు. యేసు ఆ దేశమునకు వచ్చినప్పుడు, ఆ ప్రాంతమునకు వచ్చినప్పుడు ఆయనను అక్కడి జనులు గుర్తుపట్టిరి. ఐడెంటిఫైడ్ అండ్ రికగ్నైజ్డ్. 2 పదాలు ఇంగ్లీష్లో మనం గుర్తుపట్టడాన్ని గురించి చూస్తాం. ఐడెంటిఫికేషన్, నేను ఫలానా వ్యక్తిని అని తాను రుజువు చేసుకోవటానికి కనపరిచేటువంటి గుర్తులు మనం ఐడెంటిఫికేషన్ అంటాం. ఐడెంటిఫికేషన్ కోసం మనం పుట్టుమచ్చలు ఇస్తుంటాం సర్టిఫికెట్స్లో. ఐడెంటిఫికేషన్ కోసం గుర్తింపు కార్డులు ఇస్తూ ఉంటాం. తెలియని వారు తెలుసుకునేటట్లుగా ఐడెంటిఫై చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తుంటాం. అవతల వారు గుర్తింపు పత్రాలను చూసినప్పుడు, ఐడెంటిఫికేషన్స్ చూసినప్పుడు గుర్తుపడతారు. హీ వాజ్ రికగ్నైజ్డ్. యేసు గుర్తించబడ్డాడు. యేసు ఎవరో అక్కడ వ్యక్తులకు అర్థమైపోయింది కనుక వారు తెలుసుకుని ఉన్నారు అప్పటికే యేసు ఎవరు, ఆయన దేని కొరకు ఆయన ఈ లోకానికి వచ్చారు, ఆయన ఏం చేయగలుగుతున్నారు, ఇవన్నీ కూడా వారు తెలుసుకోగలిగారు. అందుకే ఆయన గుర్తుపట్టి ఏం చేశారట? ఆయనను గుర్తుపట్టి చుట్టుపక్కల ఉన్న ప్రదేశం అంతటికి వర్తమానము పంపించారు. గుర్తుపట్టిన వెంటనే వాళ్ళు తీసుకున్న ఇమ్మీడియట్ రియాక్షన్ ఏమిటి? ఇవాళ మనం ఈ విషయాన్ని పట్టించుకోవాలి. ఒకటి, యేసును గుర్తించుట అతి ప్రాముఖ్యం. గుర్తించిన తరువాత ఏం చేస్తున్నాము? గెన్నెసరెతు ప్రాంతం వారు యేసును గుర్తుపట్టి చుట్టుపక్కల ప్రాంతాలకు వర్తమానము పంపిరి. And when they had crossed over, they came to the land at Gennesaret, and when the men of that place recognized him, they sent around to all the region and brought him all who were sick. Region అంటే నియర్ బై విలేజెస్, సిటీస్, ఒక డిస్ట్రిక్ట్. ఒక రీజియన్ అంటే ఒక ప్రాంతం. ఆంధ్ర రీజియన్ అంటాం మనం. అప్పటి ప్రాంతం చిన్నది కనుక, జనాభా చిన్నది కనుక కొద్ది ఊర్లు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు వర్తమానం వెళ్ళిపోయింది. యేసు ఎక్కడున్నాడు? సోదరుడా, సోదరి, యేసు వివిధ ప్రాంతాలు తిరుగుతూ సువార్త చెబుతున్నాడు. యేసు వివిధ ప్రాంతాలు తిరుగుతూ సువార్త చెబుతున్నాడు. సువార్త చెబుతున్నప్పుడు ఆయన యొద్దకు జనులు వచ్చినప్పుడు కనికరపడి వారిని స్వస్థత చేస్తున్నాడు. ఆయన స్వస్థపరుస్తాడనే సమాచారం గెన్నెసరెతులో అప్పటికే ఉంది. ఆయనను గుర్తుపట్టారు. చుట్టుపక్కల ప్రాంతాలకు రోగులను తీసుకురమ్మని కబురు చేశారు. వారు ఆయనను గుర్తుపట్టి చుట్టుపక్కల ప్రాంతాలకు మనుషులను పంపించారు వర్తమానం ఇవ్వటానికి. They sent the people to tell them about the coming of Christ into their own land.
మన దేశానికి యేసును గూర్చి చెప్పడానికి ఆయన శిష్యుడైన తోమ 2000 సంవత్సరాల క్రితం వచ్చారు. తోమా గారు వచ్చారు, యేసుని పరిచయం చేశారు. చాలా సిన్సియర్గా ఆయన పనిచేశాడు. ఆయన చంపబడ్డాడు. మరి ఆ తరువాత 2000 సంవత్సరాలు అయ్యాయి. ప్రచార మాధ్యమాలు పెరిగాయి. క్రైస్తవుల శాతం పెరిగింది. కానీ ఎక్కడ ప్రజలు ఇంకనూ మన దేశంలో యేసుక్రీస్తును తెలుసుకోలేకపోతున్నారు. రియల్లీ ఇట్ ఈజ్ ఎ ఛాలెంజ్ ఫర్ అస్. ఒక ప్రాంతము వారు మరొక ప్రాంతం వారికి కబురు చేస్తే ఆ ప్రాంతం వారు రెస్పాండ్ అవటం ముందు చూశారు. ఇట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద టెక్స్ట్. ఎవరో వచ్చారంట, ఎవరో కబురు చేశారు, మేమెందుకు వెళ్ళాలి అని అనుకోలే వాళ్ళు. ద రష్ టు జీసస్ క్రైస్ట్. వాళ్ళు వెంటనే బయలుదేరి గెన్నెసరతుకు వచ్చేస్తున్నారు. సోదరుడా, సోదరి, యేసును ఇతర ప్రాంతాలకు పరిచయం చేసేటువంటి భాగ్యము ఆయనను గుర్తుపట్టిన వారు తీసుకోవాలి. ఆయనను ఎరిగిన వారు చేయవలసినటువంటి కార్యక్రమం అనేకులకు ఆయనను గుర్చిన సమాచారం అందించాలి. ఆయన మూవ్ ఆన్ అయిపోతే వెళ్ళిపోతే ఆ ప్రాంతం బాగుపడదు. ఆ ప్రాంత ప్రజలు విడుదల పొందరు. అందుకే వారు శ్రద్ధ తీసుకున్నారు. తమ ప్రాంతము మీద వారికున్న ప్రేమ, తమ సొంత ప్రజలపై వారికున్న ప్రేమ, అపేక్ష, ఆప్యాయత, ఒక పరిష్కారమును వారికి సూచించటానికి దొరికిన సమయమును సద్వినియోగము చేసుకున్న బృందం అది గెన్నెసరతు బృందం. మనం ఎట్లా ఉన్నాము? కాట్ల కుక్కల కొట్లాడుకుంటున్నాము. సంఘాల్లో కులాల పేరిట కొట్లాడుకుంటున్నాము. డినామినేషన్స్ పేరిట, సిద్ధాంతముల పేరిట కొట్లాడుకుంటున్నాము. యేసును గుర్తెరిగే స్థితి నుండి యేసును మరిచిపోయిన స్థితికి వెళ్ళిపోతున్నాము. మనం ఎవరికి సహాయం చేస్తున్నాము? ఈ ప్రశ్న నన్ను నేను సంధించుకున్నప్పుడు సిగ్గుతో తల వంచుకుంటున్నాను. సోదరుడా, సోదరి, నా 25 సంవత్సరాల సేవలో నేను ఎందరికీ యేసుని గురించి చెప్పగలుగుతున్నాను? సమాచారం పంపించగలుగుతున్నాము? ఎంతమంది మన సమాచారం యొక్క ట్రస్ట్ వర్దినెస్ తెలుసుకొని రెస్టోర్ అవుతున్నారు? రిటర్న్ టు క్రైస్ట్, క్రీస్తు దగ్గరికి ఎంతమంది వస్తున్నారు? దిస్ ఈస్ ద క్వశ్చన్ వీ నీడ్ టు క్వశ్చన్ అవర్ సెల్వ్స్. మనలను మనమే ఈ ప్రశ్న అడగాల్సిన బాధ్యత మన పైనే ఉన్నది. యేసు నాకు తెలుసు, నేను ఎరిగి ఉన్నాను, నా దేవుడు నా హృదయంలో ఉంటాడు, నేను ఆరాధన చేస్తాను, ప్రతి ఆదివారం 10 గంటలకు వెళ్ళిపోతాను, ప్రతి బుధవారం బైబిల్ స్టడీకి వెళ్తాను, శుక్రవారం ఫాస్టింగ్ ప్రేయర్కి వెళ్ళిపోతాను. రైట్. వాట్ అబౌట్ ద ఇవాంజలిజం? వాట్ అబౌట్ ద అదర్స్ సాల్వేషన్? ఎక్కడ మనం ఇతరుల రక్షణ కొరకు మనం నిలబడుతున్నాము? ఒకసారి ఆలోచన చేయాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఆయనను గుర్తుపట్టి చుట్టుపట్ల ఉన్న ప్రాంతం అంతటికి సమాచారం పంపారు. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద సెండింగ్ మిషనరీస్ హూ ఆర్ హ్యావింగ్ ద మెసేజ్ విత్ దెమ్ దట్ జీసస్ ఈజ్ విత్ దెమ్. యేసు మాతో ఉన్నాడనే సమాచారం పంపిస్తున్నారు. అపోస్తల కార్యములు 3వ అధ్యాయంలో పేతురు భక్తుడు చెప్పిన మాట అదే. వెండి బంగారములు నీకిచ్చున్నట్లు మా యొద్ద లేవు, కానీ మాకున్నదే మేము నీకు ఇస్తున్నాము. ఏమిటి అని ఎదురు చూస్తున్నాడు, తేరు చూస్తున్నాడు వాడు. కుంటివాడు, శృంగారం అన్న దేవాలయం దగ్గర కుంటివాడు వాళ్ళ వైపు ఆశగా చూస్తున్నాడు.
పేతురు చెప్పిన మాట, నజరేయుడైన యేసు నామము నీకు ఇస్తున్నాము, లేచి నిలబడమన్నాడు. ఎటువంటి శక్తి కలిగిన కార్యం జరిగింది ఆ రోజున. ఇవాళ మనం అలా లేవండి. వీఆర్ నాట్ ఏబుల్ టు గివ్ ద నేమ్ ఆఫ్ జీసస్ టు అదర్స్ టు హీల్ దెమ్ ఆర్ టు సేవ్ దెమ్. వీఆర్ నాట్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ ఎ గ్రేట్ కండిషన్ ఇన్ స్పిరిచువాలిటీ. ఆధ్యాత్మికంగా అంతటి సహవాసము, అంతటి ఆధ్యాత్మిక బలమును యేసునందు మనం అనుభవిస్తున్న స్థితిలో లేని కారణాన యేసును మనం పరిచయం చేయలేకపోతున్నాము. మనకు సిగ్గు, బైబిల్ పట్టుకెళ్ళాలంటే సిగ్గు. మాలమాదిగోళ్ళ దేవుణ్ణి వీడు వెంబడిస్తున్నాడని అంటారేమో అని బైబిల్ తీసుకెళ్ళటం సిగ్గు. నోరెత్తి పాట పాడటానికి సిగ్గు. అవునా? క్రొత్త స్థలంలో క్రైస్తవుడిగా నిలబడాలంటే సిగ్గు. ఇక ఎప్పుడండి మనం వెళ్ళి ప్రకటన చేసేది, యేసున్నాడు మా దగ్గరని? ఆ ప్రాంతపు వారు పరిగెత్తుకుని వచ్చారండి, తెప్పించారు, రోగులను వారి యొద్దకు తెప్పించారు. ఈ తెప్పించుట అనేటువంటి పదాన్ని ఇంగ్లీష్ బైబిల్లో ఏమన్నాడో ఒకసారి చూద్దాం. And brought to him all who were sick, and brought to him all who were sick. All అనే పదం చూడండి. ఎవరు రోగగ్రస్తులైనారు చుట్టుపక్కల ప్రాంతాల్లో అందరినీ లాక్కొచ్చేసారు. తెప్పించారంటే ఏంటి? అంబులెన్స్ పంపించారా? మనుషుల్ని పంపించారా? ఇంకా కొంతమంది పోగు చేయించారా? తెప్పించి, బ్రాట్, అండర్లైన్ చేసుకోండి, పదం అండర్లైన్ చేసుకోండి. బైబిల్లో నేను ఒక్కొక్క పదం చదువుతుంటే ఎంత అర్థం ఉందో తెలుసా? ఒకప్పుడు వచన ధ్యానాలు చేస్తున్నామని, ఇప్పుడు పదాలు ధ్యానం చేస్తున్నాం. బ్రాట్ టు హిమ్, ఆయన ఎద్దుకు తెప్పించారు. వాళ్ళే బాధ్యత తీసుకున్నారు తీసుకురావటానికి. ఉత్తి సమాచారం ఇచ్చి వదిలేయలేదు. They made them to brought. వాళ్ళని తీసుకురావటానికి కూడా ఏర్పాట్లు చేశారు. సోదరుడా, సోదరి, మనం ఏర్పాటు చేస్తామా? వాళ్ళు రెప్పించారు, వాళ్ళు తీసుకొని వచ్చారు, తెప్పించారు. దే టుక్ ద రెస్పాన్సిబిలిటీ. కదలలేని వాళ్ళు ఉంటారు, పేదలు ఉంటారు, నడవలేని వాళ్ళు ఉంటారు, రోగగ్రస్తులు ఉన్నారు, రోగ పీడితులు ఉన్నారు, పక్షవాయువు కలిగిన వారు ఉంటారు, క్యాన్సర్ పేషెంట్లు ఉంటారు, ఎవరు లేని వాళ్ళు ఉంటారు, ఎయిడ్స్ పేషెంట్స్ ఉంటారు, ఎవరు పట్టించుకోని వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళని పట్టించుకుంటున్నారు. యేసును గుర్తుపట్టారు, రోగులను పట్టించుకుని రోగుల కొరకు వారు ఖర్చయి ఆ రోగులను తీసుకొని వచ్చి యేసు దగ్గర పెట్టి, ఏమయ్యా మా పని అయిపోయిందా, మేము కబురు చేసాం, తీసుకొచ్చాం, ఇక వైద్యం మీరు చేయించుకోండి అన్నట్టు వదిలేలా. తీసుకుని వచ్చి ఏం చేస్తున్నారు? ఆయనను బ్రతిమలాడుతున్నారు. అయ్యా నీ వస్త్రపు చెంగు ముట్టని. వాట్ ఎ గ్రేట్ ఫెయిత్ ఇట్ ఈస్. వండర్ఫుల్ ఫెయిత్, వండర్ఫుల్ ఫెయిత్. రక్తస్రావము కలిగిన స్త్రీ, అయ్యా నీ వస్త్రపు చెంగును ముట్టిన మాత్రము నేను బాగుపడుదును అని అనుకుని రహస్యముగా వచ్చి వస్త్రపు చెంగును ముట్టి ఆమె స్వస్థత రిసీవ్ చేసుకుంది. యేసు అన్నారు, నాలో నుండి ప్రభావం వెళ్ళింది. ఆమె దాగి ఉండలేక బయటకు వచ్చి సాక్ష్యం ఇచ్చింది. కాబట్టి మనం ఇక్కడ చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతున్నది ఏమిటంటే, వారెంత బాధ్యత తీసుకున్నారు. సమాచారం పంపింది వాళ్ళే, రోగులను తీసుకొచ్చింది వాళ్ళే, యేసును బ్రతిమలాడుతోంది వాళ్ళే. అయ్యా నీ వస్త్రపు చెంగు ముట్టనివ్వయ్యా, అయ్యా. బ్రతిమలాడిరి, 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 వేడుకొనిరి, వేడుకొనిరి. 36వ వచనం,
and implored him that they might only touch the fringe of his garment. Fringe. చెంగు. చెంగు అంటే ఆఖర ఉండే నూలు పోగులు ఉంటాయి కదా చెంగులకి, ఆ నూలు పోగు ముట్టుకుంటే చాలంటారు. అంటే ఎండ్ ఆఫ్ ద గార్మెంట్, ఆ వస్త్రం యొక్క చివర మొక్క అలా టచ్ చేస్తే చాలయ్యా, వీళ్ళని ముట్టనివయ్యా. వేడుకొనిరి, ఎక్స్ప్లోర్డ్, ఇంప్లోర్డ్, దే ఇంప్లోర్డ్ హిమ్. వేడుకొనిరి. మనం వేడుకుంటున్నామా? ఫర్ ద సేక్ ఆఫ్ ద అదర్స్. ఇతరుల ఆరోగ్యం కొరకు వేడుకుంటున్నామా? ఇతరుల రక్షణ కొరకు మనం వేడుకుంటున్నామా? ఆలోచించండి. గెన్నెసరతు దేశంలో గ్రేటెస్ట్ మిషనరీస్ ఉన్నారు. యేసును గుర్చిన సమాచారం ప్రజలకు పంపి వారు స్వస్థత పొందినట్లు తాము బాధ్యత తీసుకోవటానికి ఇష్టపడిన వ్యక్తులు ఉన్నారు. మీరు అలాంటి వారేనా? నేను అలాంటి వాడినేనా? మనం ఆ కోవకు చెందిన వాళ్ళమేనా? అదే గదరేనుయుల దేశంలో అయితే యేసును వెళ్ళిపోమ్మని బ్రతిమలాడారు. అర్థమవుతుందా? యెరూషలేములో ఆయనను నిషేధించాలన్నారు, కానీ గెన్నెసరతులో ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలన్నారు. వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ వి ఆర్? ఏ విధమైన మనుషులు అండి మనం? ఆయనను వేడుకునే వారమా, లేక ఆయనను వాడుకుని అవతల బారేసేవాళ్ళమా? ఆయనను వేడుకునే వారమా, ఆయనను తృణీకరించేవారమా? ఆయన యుద్ధకు ప్రజలను తీసుకొచ్చేవారమా, ఆయనను ప్రజల నుండి దూరంగా తరమాలనుకున్న దుష్ట జనాంగమా? ఆలోచించండి. బీయింగ్ ఏ క్రిస్టియన్, హూ ఆర్ యూ? ఒక క్రైస్తవుడుగా నువ్వు ఎలా ఉన్నావు? యెరూషలేములో ఉన్న మత నాయకుల వలె ఉన్నావా? గెన్నెసరతులో ఉన్న సాధారణ ప్రజలు యేసునద్దకు అనేకులను తీసుకుని వచ్చి వేడుకున్న వారిగా ఉన్నామా? ఇది మన ఎదుట ఉంచబడిన సవాలు. ఆయనను ముట్టిన వారు అందరూ స్వస్థపడిరి. ఆయనను ముట్టిన వారు అందరూ స్వస్థత పొందిరి. హసోరు తోట, గెన్నెసరత్ అనే దానికి మరొక పేరు హసోరు అనువాని తోట. ఇది గలిలయకు పశ్చిమ దిక్కున ఉన్నటువంటి ఒక ప్రాంతము. కనుక ఈ ప్రత్యేకమైన ప్రాంతపు ప్రజల వలె మనముండునట్లు కృప దయచేయునుగాక. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మత్తయి సువార్త నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేద్దాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న దేవా, నీ అద్భుత వాక్యాన్ని ధ్యానించే వారుగా మాకు దీవెన ఇచ్చారు. స్తోత్రాలు. గెన్నెసరతు దేశపు ప్రజల వలె నన్ను మమ్మను ఆశీర్వదించండి. Taking the responsibility of others is the blessing, and praying for others is the blessing. Spending our own money for others is the blessing. ఇవి నాకు దయచేయండి, నాకు దయచేయండి, నాకు దయచేయండి. వింటున్న వారు అడిగితే వారికి దయచేయండి. ప్రభు, అనేకులను స్వస్థపరచండి, అనేకులకు రక్షణ ఇవ్వండి. మా చిన్ని పరిచర్యలను మీరు దీవించి నీరు కట్టండి. వింటున్న శ్రోతలను ఆశీర్వదించండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.